వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నదిలో చిక్కుకున్న అనంతపురం వాసులు, హెలికాప్టర్ పంపిన సీఎం, 10 మంది సురక్షితం. రైతు చట్టాల రద్దు, సీఎం పోరాట పటిమకు నిదర్శనం. ప్రధాని ప్రకటనపై మంత్రి సత్యవతి వ్యాఖ్యలు. ఎంజీ రోడ్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. కేసీఆర్ గర్జనకు ఢిల్లీలో కదిలికలు వచ్చాయన్న మంత్రి. యూసఫ్గూడలో టీఆర్ఎస్ నేతల సంబరాలు. సీఎం కేసీఆర్ ధర్నాతో కేంద్రం దిగొచ్చిందన్న ఎమ్మెల్యే. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లా చిత్రవతి నది వరద రూపుదాల్చింది. చిత్రవతి నదిలో ఓ కారు గల్లంతవగా నదిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది, కొందరు స్థానికులు సాహసించారు. కారులోని వారితో సహా స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మొత్తం 10 మంది తిరిగి బయటికి వచ్చే వీల్లేక నదిలోనే ఓ జేసీబీ పైనే ఉండిపోయారు. వెంటనే అప్రమత్తమైన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న సీఎం జగన్ కు దీనిపై సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన సీఎం అనంతపురం జిల్లాకు ఓ హెలికాప్టర్ పంపించాలని అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్ రావడంతో చిత్రవతి నదిలో చిక్కుకుపోయిన 10 మందిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేందుకు ఏడాది కాలం పాటు పోరాడి విజయం సాధించిన రైతులకు మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం చేస్తానని గర్జించడంతో కేంద్రం దిగివచ్చి చట్టాలను రద్దు చేయడం కేసీఆర్ పోరాట పటిమకు నిదర్శనమన్నారు. ఇటీవలే తాను ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మెడలు వంచడంలో కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పానని, అది నేడు నిజమైందన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కురవి మండలం కందికొండ గ్రామంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరింత శక్తిని ఇవ్వాలని, రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలను ఇవ్వాలని, ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచాలని ఆ దేవుళ్లను కోరుకున్నట్లు తెలిపారు. నేను వేడుకుంటున్నాను. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. ఈరోజు మరి ఏదైతే ఈ వర్షానికి కొంత ఇబ్బంది పడ్డారో మమ్మల్ని క్షమించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
అలాగే గడిచిన 3 ఏళ్ల క్రితం ఇదే రోజున గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నియోజకవర్గ ఎన్నికల సభకు వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ మేరకు ఈ నియోజకవర్గ నలుమూలలకు ఈరోజు సాగునీరు వస్తుంది, 2 పంటలు సమృద్ధిగా పండుతున్నాయి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు వారు ఇచ్చిన మాట ప్రకారం ఈ నియోజకవర్గం సమగ్రంగా గౌరవ శాసనసభ్యులు రెడ్డియా నాయక్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారు, గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే మంత్రిగా మేమందరం కూడా ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు, ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కలిసికట్టుగా ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా రైతులు ఆశించింది ఆ రోజు సాగునీరు. ఈరోజు ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్ళు పోస్తున్నాయి అని అంటే ఇది కేసీఆర్ గారి ముందు చూపు, కేసీఆర్ గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే రెండోది, ఈరోజు రాష్ట్రంలోని దేశంలోని ఈ ప్రాంతంలో రైతాంగానికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సంవత్సరం క్రితం కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతులు ఆందోళన చెందే విధంగా, అలాగే పంజాబ్, గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి రైతులు సంవత్సర కాలం ఢిల్లీలో ఉద్యమించిన ఆ చట్టాల వల్ల సన్నకారు, చిన్నకారు రైతులకు మరి అన్యాయం జరుగుతుంది. ఏదైతే కార్పొరేట్ సంస్థలకే మేలవుతుంది, వాటికి మేము సహకరించము, ఆ రోజే ఉపసంహరించుకోండి అని అంటే మా మాట వినలేదు. కానీ అనాలోచితంగా తీసుకొచ్చిన చట్టాలను ఆలోచించిన తర్వాత నిన్న టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారే స్వయంగా నేను అవసరమైతే దేశంలో ఉండే రైతుల పక్షాన పోరాటం చేయడానికి, నాయకత్వం వహించడానికి ముందుంటాను అని చెప్పడం ద్వారా రైతులకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి పాలాభిషేకం చేసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ గర్జనకు ఢిల్లీలో కదలిక వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కేటీఆర్ గారి నాయకత్వం జై కేసీఆర్, జై కేసీఆర్. సార్ మీరు ఒకసారి మేడం మేడం సార్ ఇక్కడ చూడాలి, సార్ ఇక్కడ చూడండి సార్ బాగుంది సార్
పెద్దలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూతన రైతు చట్టాలను రద్దు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని, ఇది రైతుల విజయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ప్రధాని రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో యూసఫ్గూడ చౌరస్తాలో కార్పొరేటర్లతో కలిసి సంబురాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ధర్నాతో రైతులు చట్టాలను ప్రధాని రద్దు చేశారని ఎమ్మెల్యే అన్నారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల విజయమని హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో అయితే బిల్లు పెడతామని చెప్పిందో ఇది రైతుల విజయం, ప్రజల విజయం. మరి ఈ విజయం వెనుక మెయిన్గా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి ఎంతో ఉంది. ఎందుకంటే ఎప్పుడు సీఎం కేసీఆర్ గారు ఎప్పుడైతే ధర్నా కార్యక్రమం మొదలుపెట్టారో, ఎప్పుడైతే డెడ్ లైన్ పెట్టారో 48 గంటలు డెడ్ లైన్ పెట్టగానే దీనికి స్పందించి భారతదేశంలో ఈ ఉద్యమం ఇక ఆగదు, ఈ కేసీఆర్ గారు తలుచుకుంటే ఏదైనా చేస్తారనే భయంతో ఇవాళ మరి మోడీ గారు ఆయన ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాం, 24 గంటల లోపలే మరి రెస్పాండ్ అవుతాం. ఇది ఒక శుభంగా కార్యక్రమం చెప్పాలి, ఈ ప్రజల విజయం అని చెప్పాలి. ఎందుకంటే 700 మందిని బలిదానం తీసుకున్న తర్వాత, 700 మంది చనిపోయిన తర్వాత ఇవాళ జ్ఞానోదయం అయింది ప్రైమ్ మినిస్టర్ గారికి. మరి ఇదే ముందే ఈ రైతుల విషయం తెలుసుకొని మరి ముందే ఈ కార్యక్రమం మరి అనౌన్స్ చేస్తే ఎంతోమంది మరి వాళ్ళ బతుకుండేవాళ్ళు. ముఖ్యంగా ఆ 700 మంది రైతులకి మనం అందరు భారతదేశంలో రైతులందరూ రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు తెగించి మరి రాష్ట్రం నుంచి వచ్చి ఢిల్లీలోకి వచ్చి ఢిల్లీలో కూర్చుని నిద్ర ఆహారాలు అన్నీ కూడా మానేసి ఎంతో పోరాడి మరి వాళ్ళ ఈ విజయం వాళ్ళకి అంకితం చేయాలి. దీన్ని వాళ్ళు ఎన్ని రోజులు ఇట్లా ధర్నాలు చేసినా కానీ, ఇట్లా ప్రాణాలు అర్పించినా కానీ ఈ ముఖ్యమంత్రి మరి మా ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు దీన్ని కేర్ చేయకుండా, ఏం రెస్పాండ్ ఇవ్వకుండా మరి ఈ ప్రజలకు అందరూ కూడా 700 మంది చనిపోయారంటే దానికి బాధ్యత ప్రైమ్ మినిస్టర్ వహించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బన్సీలాల్పేట్ డివిజన్లో బోలక్పూర్ మేకలమండి ప్రాంతంలో వెలసిన ఎల్లమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో మహాచండీ హోమం నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్ మేకల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 11 మంది వేద పండితులతో హోమం చేపట్టారు. లోక కళ్యాణార్థం తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి ఉపాధి పొంది సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు కమిటీ చైర్మన్ తెలిపారు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో మరి బన్సీలాల్పేట్ డివిజన్లోని మైకల్మండి బులపూర్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయము మరి అమ్మవారికి ప్రత్యేకంగా ఈరోజు చండీ హోమం నిర్వహిస్తున్నారు. మరి గుడి చైర్మన్ విజయ్ ఆధ్వర్యంలో మరి ఈ రేణుకా ఎల్లమ్మ దేవాలయం చాలా పురాతనమైంది, చాలా శక్తివంతమైంది. మరి కోరిన కోరికలు నెరవేర్చే ఆ తల్లికి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుభిక్షంగా ఉండాలని, మరి కరోనా మహమ్మారి కూడా అంతం కావాలని ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన రేణుకా ఎల్లమ్మ దేవాలయం చైర్మన్
ఆధ్వర్యంలో విజయ్ ఆధ్వర్యంలో ఈరోజు చండీ హోమం నిర్వహించబడుతున్నది. మరి అందరూ కూడా రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మంచిగా ఉండాలా, సస్యశ్యామలమై ఉండాలా. మరి నిన్న కూడా కేసీఆర్ గారు మన ధర్నా చేపట్టినందుకు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈనాటి శ్రీ 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 ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో మన బోలక్పూర్ ప్రాంతంలో ఎల్లమ్మ దేవాలయంలో ఈ రోజును పురస్కరించుకొని, అంటే కార్తీక పౌర్ణమి పర్వదినాన చండీ పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మన యొక్క భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి ఇటువంటివి ఏవి కూడా జరగకుండా సకల జనులందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, అందరికీ కూడా అమ్మవారి యొక్క చండీ పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని కలగాలని, లోకమంతయు కూడా సుభిక్షంగా ఉండాలని ఒక లోక కళ్యాణం గురించి నిర్వహించేటువంటి ఈ యొక్క వైదికమైనటువంటి కార్యక్రమం చండీ హోమ కార్యక్రమం. ఈ త్రయోదశాత్మకంగా అంటే 13 అధ్యాయాలతో కూడినటువంటి శ్రీ చండీ పరమేశ్వరి హవన కార్యక్రమాన్ని మన యొక్క దేవాలయంలో నిర్వహించుకోవడము మనందరికీ సుఖ సంతోషాదులు సమస్త శుభాలు కూడా కలగాలని ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలేనని పీవైఎల్ పీడీఎస్యు నిజామాబాద్ నగర కమిటీ సభ్యులు అన్నారు. జిల్లా కేంద్రంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ నవీపేట్ మండలానికి చెందిన చందు అనే నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. వీరి ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలేనని ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. చందు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. ఈరోజు నవీపేట మండలంలో జరిగిన నిరుద్యోగి ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి పీడీఎస్యు పీవైఎల్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ ఆత్మహత్యలన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అదేవిధంగా ఈరోజు నియామకాల పేరుతోటి ఎన్నో ఉద్యమాలు జరిపినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీదనే ధర్నాలు చేసుకోవడం ఇది సిగ్గుచేటు. ఈ సిగ్గుచేటు చర్య వల్ల ఈరోజు ఎందరో ప్రాణాలు బలి ఉంటా ఉన్నారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 191 నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి పీడీఎస్యూ పీవైఎల్గా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండల కేంద్రంలోని చందు ఈరోజు నిజామాబాద్ జిల్లా నివాసైన నవీపేట్ మండల కేంద్రం చందు నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ నిరుద్యోగ ఆత్మహత్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ నిరుద్యోగి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి 191,000 ఉద్యోగాలన్నీ కూడా వెంటనే 7 సంవత్సరాలుగా కనీస వేతనాల జీవోలను పెండింగ్లో పెట్టి ప్రభుత్వాలు కాంట్రాక్టు కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని ఐఎఫ్టీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఈదునూరి నరేష్ అన్నారు. కార్మికుల పట్ల ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఎన్టీపీసీ ఐఎఫ్టీయూ కార్యాలయంలో కార్యకర్తలు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21న ఎన్టీపీసీ జ్యోతినగర్ మార్కెట్ ఎదురుగా కాంట్రాక్టు కార్మికుల సంఘం 9వ మహాసభ నిర్వహించనున్నట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
డబ్బులు జీరో వేతనం దాన్ని వీళ్ళకి ఇంప్లిమెంటేషన్ ఈ నెల 21న పెద్దపల్లి జిల్లా కాంట్రాక్ట్ కార్మికుల సంఘం 9వ మహాసభను ఆఫీసు ముందు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క మహాసభలో జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ మహాసభలో ఐఎఫ్టియు జాతీయ నాయకులు కామ్రేడ్ టి శ్రీనివాస్, తర్వాత సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు గారు, అలాగే కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి కె రాజన్న గారు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు కూడా ఈ మహాసభలో పాల్గొనబోతున్నారు. కాబట్టి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కార్మికులను, అసంఘటిత కార్మికులను గాలికి వదిలేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కనీస వేతనాలు ఇవ్వాల్సి ఉండగా ఇవాళ అమలు చేయటం లేని పరిస్థితి ఉన్నది. అలాగే సుప్రీంకోర్టు 2016లో ఇచ్చినటువంటి తీర్పు సమాన పనికి సమాన వేతనం వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పి, ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే జీవోలు ఏదైతే విడుదల చేశారో వాటిని గెజెట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే 2 సంవత్సరాలకు మహాసభ నిర్వహించబోయే కార్యక్రమాలను చర్చించుకొని కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాట రూపాలను ఎంచుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా నిర్ణయాలు చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ మహాసభలో కార్మిక వర్గం అంతా పాల్గొని నిర్మల్ పట్టణంలోని గాజులపేటలో ఓ యువకుడు కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన లక్ష్మీ నరసింహస్వామి మందిరాన్ని జిల్లా బీజేపీ నాయకులు పరిశీలించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అర్జున్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందిరం ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దోషులను వెంటనే శిక్షించాలని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే ఆందోళన చేస్తానని హెచ్చరించారు. నిన్న రాత్రి 9 గంటలు ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఒక ముస్లిం యువకుడు తన కారుతో అనాదిగా ఉన్నటువంటి ఒక మందిరం, లక్ష్మీ నరసింహస్వామి మందిరం, ఇది ఈ వాడకట్లో ఉన్నటువంటి అందరికీ దేవత. ఆ దేవుణ్ణి ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి ఆ యువకుడు కావాలని దురుద్దేశంతో ప్రత్యేకంగా కారుతో ఈ యొక్క మందిరాన్ని ధ్వంసం చేయాలా అనే ఒక ఉద్దేశంతో ఈ మందిరాన్ని రాత్రి 9 గంటలకు కారుతో కొట్టడం జరిగింది. దానివలన ఈ యొక్క మందిరం మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. మందిరం మొత్తం లోపల కూడా ధ్వంసమైంది. కాబట్టి ఇటువంటి చర్యలు దేనికి నిదర్శనం? ఇక్కడ అందరూ కలిసిమెలిసి జీవించేటువంటి వాతావరణం గాజులపేటలో, అటువంటి వాతావరణాన్ని మీరు మతపరమైనటువంటి కోణంతో చూసి ఇవాళ హిందూ దేవీ దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలను ధ్వంసం చేసి హిందూ మనోభావాలను దెబ్బతీయడం అనేది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత పెద్దలు కూడా ఆలోచించాలా. ఇవాళ ఇతర మతాల గురించి, ఇతర దేవీ దేవతలను గౌరవించే సంస్కృతి మీ అందరికీ ఉండాలా. ఇవాళ హిందువులకు ఇతర దేవీ దేవతలను గౌరవించే సంస్కృతి ఉంది. కానీ మీరు ప్రత్యేకంగా మా యొక్క దేవాలయం మీద ధ్వంసం చేయాలని ఆలోచన ఉండడం అనేది ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇటువంటి మత కోణంతో ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క గాజులపేటలో ఉన్నారు. ఇటువంటి వలన రాబోయే రోజుల్లో నిర్మల్ పట్టణానికి ప్రమాదం. అటువంటి వ్యక్తులని పోలీస్ శాఖ కూడా రాగానే తీసుకుపోయి లోపలేసి మళ్ళీ ఎవడో ఫోన్ చేయగానే మళ్ళీ వాళ్ళని బయటకు తీసుకొచ్చే అలవాటు ఉన్నది. కాబట్టి ఇవాళ అటువంటి వ్యక్తులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తి ఎవరైనా సరే వాడికి నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి, లోపల ఉంచాలా, రెండోది తగిన శిక్ష పడాలా. అయితేనే ఇటువంటి సంఘటనలు ఇంకెవరు చేయడానికి కూడా భయపడతాడు. కానీ అటువంటి పరిస్థితి నిర్మల్లో ఉన్నటువంటి స్థానిక సిఐ గారు, స్థానిక డిఎస్పీ గారు ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టండి. లేకపోతే రాబోయే రోజుల్లో ఇది మంచి పరిణామం కాదు. హిందూ సమాజాన్ని రెచ్చగొట్టకండి. హిందువులు ఏం మామూలుగా లేరు. హిందువులు ఇవాళ మీరు హిందువులను ఏ రకంగా ముందా అంటే హిందువులు కూడా సరైన జవాబు చెప్పాల్సినటువంటి
జనగామ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముందుగా వారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ అభివృద్ధిలో ఇందిరాగాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సుధాకర్, సత్యనారాయణ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈరోజు జయంతి సందర్భంగా జనగామ జిల్లాలో వారి కేక్ కట్ చేయడము, వారి మరణాంతరం జరిగిన సంఘటనలు, కాంగ్రెస్ పార్టీ కష్టాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తూ వారి ఆశయాలను ఈరోజు ఈ దేశానికి ఎనలేని సేవ చేసి ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న తొలి మహిళ ప్రధానిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్న అట్టడుగు సామాజిక వర్గానికి ఇల్లు లేని సమయంలో గరీబ్ హఠావో అనే నినాదంతో గుడిసెలన్నీ పీకేసి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన చరిత్ర ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈరోజు ఇండ్లు కట్టించిన చరిత్ర లేదు. ముఖ్యంగా హరిజనులకు, గిరిజనులకు ఈరోజు పెద్దపీట వేసిన వ్యక్తిగా ఇలా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ ఆశయాన్ని జనగామ జిల్లాలో రానున్న రోజులలో 3 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని జెండా ఎగిరేస్తామని బల్లా గుద్ది చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి సామాజిక వర్గాన్ని కలిసి వచ్చే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి ఇలా రైతులను అడుక్కునే స్థితి, ఆత్మహత్య దారికి తీసే క్రమంలో దారి తీస్తుంది. ఈరోజు మన తెలంగాణ, ప్రజల తెలంగాణ, బడుగుల తెలంగాణ చెప్పబడుతున్న టీఆర్ఎస్ పార్టీ ఇలా బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒక్కటై రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇటు విద్య, వైద్య మొత్తం ఈరోజు సర్వనాశనం చేసిన ఘనత వారిద్దరికి దక్కింది. అదే కాకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్న సామాజిక వర్గాన్ని, రైతులను, రైతు కూలీలను ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇలా వాళ్ళు 2 పూటల అన్నం తినగలిగిండ్రు. మళ్ళీ బడుగుల తెలంగాణ కావాలంటే, ప్రజలు అనుకున్న తెలంగాణ కావాలంటే, బడుగుల సామాజిక వర్గానికి అనుకూలంగా నడవాలంటే, పేదరికం నిర్మూలన కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని సాయిబాబా గుడి ప్రధాన పూజారి మల్లెల కృష్ణమోహన్ శర్మ కూతురు అశ్విని వివాహానికి కళానిలయం స్వచ్ఛంద సేవ సంస్థ వారు తోడ్పాటునందించారు. సంస్థ అధ్యక్షులు గడ్డం సనత్ కుమార్ గౌడ్ పూజారికి 20,000 రూపాయల నగదుతో పాటు బియ్యం అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పూజారి గురించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చూసి సహాయం అందించినట్టు సనత్ కుమార్ గౌడ్ తెలిపారు. రామగుండం స్వర్ణకార సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొండపర్తి నరహరి, ఉపాధ్యక్షుడు జగన్ సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు. పెట్టిన పోస్టుకు మంచి మనసుతో మేమున్నామంటూ రామగుండం స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రంగు శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి కొండపర్తి నరహరి మరియు ఉపాధ్యక్షుడు జగన్ గారు వారి మిత్రబృందం సహకారంతో ఈరోజు మల్లెల కృష్ణమోహన్ శర్మ గారి కూతురు వివాహానికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సేవాస్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మడిపల్లి మల్లేశన్న గారు 25 కిలోల రైస్ బ్యాగ్ కూడా పంపించడం జరిగింది. ఇంకా దాతలు ఎవరైనా ఉంటే మంచి మనసుతో స్పందించి వారి కూతురు వివాహానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నదిలో చిక్కుకున్న అనంతపురం వాసులు, హెలికాప్టర్ పంపిన సీఎం, 10 మంది సురక్షితం. రైతు చట్టాల రద్దు, సీఎం పోరాట పటిమకు నిదర్శనం. ప్రధాని ప్రకటనపై మంత్రి సత్యవతి వ్యాఖ్యలు.
రోడ్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. కేసీఆర్ గర్జనకు ఢిల్లీలో కదిలిస్తూ వచ్చిన మంత్రి. యూసఫ్గూడలో టీఆర్ఎస్ నేతల సంబరాలు. సీఎం కేసీఆర్ ధర్నాతో కేంద్రం దిగొచ్చిందన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. B3 న్యూస్, లక్ష్యం సమాజహితం.